హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే టమోటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఇప్పుడు టమోటాలు కూడా చాలా తక్కువ రేటు ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైంలో ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే చాలా బాగుంటాయి. సో దీనికైతే ముందుగా ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఖచ్చితంగా తీసుకోవాలండి. వీటన్నిటిని అలాగే దాంతోపాటు టమోటాలని బాగా కడుక్కొని తుడుచుకొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇక ఒక ప్యాన్ అనేది పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక ఈ ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగా దోరగా వేగేంత వరకు అయితే వేయించేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత తీసైతే ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలండి. నేను హాస్టల్లో చదివేటప్పుడు మా అమ్మ అయితే ఎక్కువగా ఈ పచ్చడిని తీసుకొచ్చేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అయితే మీ అమ్మ చేసే పచ్చళ్ళు చాలా బాగుంటాయి అని చెప్పి పొగిడేవారు కూడాను. సో ఇక హాస్టల్లో ఉంటే మనకి ఎలాగో ఫుడ్ అంతగా నచ్చదు కదా. ఇక అప్పుడు మా అమ్మ గోంగూర పచ్చడి, టమోటా పచ్చడి ఇలాంటివన్నీ తెచ్చిచ్చేదనమాట. సో ఇక ఎండుమిర్చి తీసేసిన తర్వాత అదే ఆయిల్లోని ఇంకొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దాంట్లో ఈ టమోటాలను అయితే వేసేసుకోవాలండి. ఈ టమోటాల్లో ఎటువంటి వాటర్ కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా ఆయిల్లోనే బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, అవి కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై అయ్యాయంటే మనకు బాగా మెత్తపడిపోతాయి. బాగా మెత్తపడింది అనే టైంలో ఇందులో కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ టమోటాలు పులుపు కదా, మళ్ళీ చింతపండు ఎందుకు అని అనుకుంటారేమో, కానీ చింతపండు ఉంటేనే ఆ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకున్న పచ్చడిని మనం కనీసం ఒక నెల రోజుల నుంచి 2 నెలల వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగా నిల్వ ఉంటుంది, అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఇవన్నీ వేగిన తర్వాత అయితే నేను ఇక రోట్లోనే పచ్చళ్ళన్నీ ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాను. ఎందుకంటే రోట్లో చేసిన పచ్చడికి వచ్చే టేస్ట్ మిక్సీలో వేస్తే రాదనమాట. సో అందుకని ఇక ఇవన్నీ కూడా రోట్లో బాగా దంచేసుకోవాలండి. మనకు ఈ ధనియాలు, జీలకర్ర బాగా మెదగాలి. ఇక ఎండుమిర్చి ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కాబట్టి తొందరగా మనం రుబ్బినప్పుడైతే మెదిగిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ బాగా దంచుకున్న తర్వాత ఇందులోకైతే మనం టమోటాలని ఇక్కడ దించేసుకున్నాం కదా, అవి కొద్దిగా చల్లారాలండి. బాగా చల్లారిన తర్వాత ఇందులో అయితే టమోటాలను అయితే వేసేసుకోవాలి. ఇందులోకి నేను టమోటాలు అలాగే చింతపండు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను కదా, అది మాత్రమే వేస్తున్నాను. అలాగే సాల్ట్ అనేది మన టేస్ట్కి సరిపడా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక అవన్నీ వేసుకున్న తర్వాత ఇది ఇలాగే రుబ్బుకోవాలండి. అసలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 10 నిమిషాలకంతా కూడా బాగా మెదిగిపోతుంది రుబ్బేటప్పుడు. అండ్ ఈ కారము ఇవి 2 బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. నేనైతే ఇప్పుడు ఇందులోకి తెల్లగడ్డలను అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 6 నుంచి 7 తెల్లబాయలు అయితే తీసేసుకోవాలండి. సో అవన్నీ తీసుకొని ఇందులోనే దంచుకున్నాను. లేదు అనుకుంటే మనం టమోటాలు ఫ్రై చేసేటప్పుడే తెల్లగడ్డలు కూడా టమోటాలలోనే ఫ్రై చేసేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే కూడా మనకు బాగుంటుందన్నమాట. ఎందుకంటే తెల్లగడ్డ లేనిదే ఏ పచ్చడి కూడా ఫుల్ఫిల్ అవ్వదు కదా. సో ఇక్కడ తెల్లగడ్డ వేసేసి బాగా దంచేసుకుంటున్నాను. ఇది దంచేటప్పుడు కూడా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడెప్పుడు పచ్చడి అవుతుందా తిందామా అని వెయిట్ చేసి అలాగుందనమాట. పక్కన మా పిల్లలు వీడియో తీస్తున్నారు. వాళ్ళు కూడా కానీ మమ్మీ తొందరగా ఆకలేస్తుంది అని చెప్తూ ఉన్నారు. సో ఇక మొత్తానికి ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనిని మనం ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుందండి. ఒక్క రోజుకి 2 రోజులకైతే మనం ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుంది. లేదు కొద్దిగా నిల్వ చేసుకోవాలి, ఒక వారం 10 రోజుల వరకు మనం ఏదన్నా కర్రీస్ లేనప్పుడు దీన్ని తీసుకొని తినొచ్చు అనుకునే వాళ్ళైతే ఇక దీన్నైతే మనం తిరగబాతు పెట్టేసుకోవాలి. ఇక పోపుకైతే రెడీ చేసేసుకుందాం. ఇక పోపు అంటే పెద్ద మనకు తెలిసిందే కదా. సో మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అవన్నీ వేసుకొని పోపు వేసుకోవడమే అనమాట. ఇక్కడ మనకు బాగా మెదిగిపోయింది కాబట్టి నేనైతే అంతా తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. చిన్నప్పుడు ఇలా రోట్లో పచ్చడి దంచినప్పుడు అమ్మ పచ్చడి అంతా తీసేసిన తర్వాత అదే రోట్లోని రైస్ వేసుకొని కలుపుకొని తినేవాళ్ళు. ఆ టేస్ట్ అయితే ఎంతో బాగుంటుంది కదా. సో మా పిల్లలు కూడా అలాగే చేస్తుంటారనమాట. సో ఫైనల్గా నేనైతే అంతా తీసేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకున్నాను. నేనైతే అట్లీస్ట్ మనకు ఒక 2 రోజులన్నా నిలవ ఉంటుంది కదా అని ఇక తిరగబాతకైతే స్టార్ట్ చేసేసాను. సో ఇంకేం లేదండి, ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇక మనకు ఈ తిరగబాతు అంతా కూడా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి అనేది అందులో వేసేసుకోవాలి. ఇక అంతా వేసి కలుపుకున్నామంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి తిన్నామంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.